బేసిక్గా అతను అవసరం ఉంటేనే మనిషితో మాట్లాడతాడు. నేను చెప్తా, నన్ను అడగబోయినా నేను చెప్తా. అతను మనిషి అవసరం ఉంటేనే అతనితో క్లోజ్గా మూవ్ అవుతాడు. అది లేకపోతే అసలు మనిషిని పురుగుని చూసినట్టు చూస్తాడు. మాస్టర్ బిందు మనకి అన్ని లక్షల ఓట్లు వచ్చాయి కదా మాస్టర్. అది దేవుడికి తెలియాలి, యశనోడికి తెలియాలి, కానీ ప్రేక్షకులు కాదు. యువ సామ్రాటే బుల్షిట్. ఆడు బుల్షిట్లో బుల్షిట్ గాడు. ఆడి గురించి మళ్ళీ ఆడు చెప్పాడని ఆడు ముసలి సామ్రాట్ అని పెట్టుకోలేడు. ఆడు ఎందుకు వాడు వీళ్ళందరినీ కెలుక్కుంటే ఆడు ఎక్కడో ఉండి ఆడి పని ఆడు జాబ్ చేసుకోకుండా ముసలి ముండా కొడుకు ఆడు ప్రతోళ్ళని తిట్టడం, ప్రతోళ్ళని అనటం, కెలకటం, వాడికి ఎందుకు ఆడి పని ఏంటి చెప్తా. నాకు అసలు ఆడి పేరు చెప్తేనే కోపం వస్తుంది నాకు. ఆడి పని ఏంటి, వాడు చేసే పని ఏంటి, ఆడి ఏజ్ ఏంటి, ఆడి గేజ్ ఏంటి, ఆడి మొహం ఏంటి. హలో గాయ్స్, జెస్సీ హియర్. వెల్కమ్ బ్యాక్ టు ట్రూత్ అండ్ డేర్ విత్ జెస్సీ, స్పాన్సర్డ్ బై రిమోట్ మీడియా. సో గాయ్స్, ఇవాళ మన దగ్గర ఇద్దరు సెలబ్రిటీస్ ఉన్నారు. ఆ ఇద్దరిలో ఒకరు ఎవరంటే పెద్ద స్క్రీన్లో బాలయ్య బాబు సింహం అయితే స్మాల్ స్క్రీన్లో ఇతనే సింహం. ఇంకో ఒక వ్యక్తి కాంట్రవర్సీ కింగ్. అతను ఏం చేసినా సరే భయంగా ఉంటుంది. ఈ కాంబినేషన్స్ చాలా రేరెస్ట్ కాంబినేషన్ అనమాట. బిగ్ బాస్లో బాగా హిట్ అయ్యి బయట కూడా చాలా బాగా హిట్ అయ్యి ఇప్పుడు మన ముందుకు వచ్చి కూర్చున్నారు. థ్యాంక్ యూ ఇద్దరు, నటరాజ్ మాస్టర్ అండ్ శివ. అండ్ శివ, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎక్కడ కనిపించావు ఇంటర్వ్యూస్లో కానీ ఎక్కడ కనిపించావు. సో ఫస్ట్ టైం నా కోసం వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అట్ ద సేమ్ టైం మా నటరాజ్ మాస్టర్, మీరు కూడా అసలు బిజీగా ఉంటారు బాగా, రెగ్యులర్ షోస్, డ్యాన్స్ ప్రాక్టీస్ అని చాలా ఉంటారు. బట్ స్టిల్ నా కోసం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ మాస్టర్. అడిగిన వెంటనే ఒప్పుకున్నారు ఇద్దరు. మీ ఇద్దరే సజెస్ట్ చేశారు, మా ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంటుందని చెప్పి మీ ఇద్దరే నాకు ఐడియా ఇచ్చింది కూడా. సో థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ. మా ఇద్దరి కంటే కూడా మా ఇద్దరు తీసుకుంటూ చేయడం అనేది కాంబినేషన్ బాగుంటదేమోనని ఇద్దరం వచ్చాం. మాస్టర్ థ్యాంక్ యూ. స్టార్ట్ చేశారు మాస్టర్. ఏం నడుస్తుంది, ఎలా ఉన్నారు, ఏంటి సంగతులు? ఎవ్రీథింగ్ ఇస్ కూల్. ఫాదర్ గా ఆబ్వియస్లీ బుడ్డ చాలా చాలా బాగుంటుంది అండ్ సార్ కన్నా బాగా టాలెంటెడ్ బుడ్డది. సో మాస్టర్ ఏం చేస్తున్నాం నెక్స్ట్, ఏంటి ప్లాన్స్, ఏంటి ఫర్దర్గా? ఉన్నాయి ప్రాజెక్ట్స్, ఇప్పుడే కాదు ఫర్దర్గా. ఇప్పుడు నా రెగ్యులర్ ఏదైతే డాన్స్ ఫీల్డ్ ఉందో అది కంటిన్యూ నడుస్తుంది. నెక్స్ట్ అనేది మాస్టర్ అసలు నాకు తెలిసి బిగ్ బాస్ తెలుగు సీజన్లో 7 సీజన్స్ అయినాయి ఇప్పటికి, ఇంక్లూడింగ్ ఓటీటీ 8 సీజన్స్ అయినాయి. నాకు తెలిసి మీ అంత బిగ్ బాస్లో మేనేజ్మెంట్కి మీ అంతలాగా ఎవరు లేరు మాస్టర్. మీరు ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. మాస్టర్ ఇప్పుడు మాస్టర్ ఆన్సర్ ఏంటో తెలుసా? ఇది యాంకర్ కాదు, నిజాలు నిజాలు. అంటే ఇలాంటి వాళ్ళు ఉంటే ఆటోమేటిక్గా నిజాయితీ సింహంలా గర్దిస్తుంది అనమాట. ఆ గర్జించడానికే వాళ్ళకి డైరెక్షన్ అవ్వదు. అసలు మీకు ఎందుకు యాంకర్ అంటే పడదు? యాంకర్స్ అంటే పడదు. ఫస్ట్ యాంకర్ కాదు, బేసిక్ యాంకర్కి ఏంటంటే ఓవర్ ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంటుంది. దాన్ని అందరి మీద రుద్దడానికి ప్రయత్నిస్తారు, అది ఆపడానికి ప్రయత్నిస్తారు, అంతే తేడా. మాస్టర్కి యాంకర్లకి మాస్టర్ నిజంగా యాంకర్ అంటే కొంచెం ఏదో ఉంది. అవును, నేను ఏదో యాంకర్. మాస్టర్కి యాంకర్ అనగానే జంతువుల పేర్లతో సైతం బొమ్మలు వస్తా ఉంటాయి. ఫస్ట్ బాగా స్టార్ట్ అయింది. యాంకర్లు అందరు నా మీద పడతారు, అది ఆలోచించట్లేదు. మాస్టర్ మమ్మల్ని చూడంగానే అన్ని రకాల బొమ్మలు, జంతువులు ఇలా కనిపిస్తా ఉంటాయి. యాంకర్ పర్లేదు, హీరోయిన్లు కూడా నా మీద పడుతున్నారు, ఏం చేయను. హీరోయిన్స్ అంటే ఆ పాఠం కదా, ఫ్యామిలీ కదా, స్పెల్లింగ్ యాక్చువల్లీ శివ గురించి చెప్పాల్సింది. శివ యాక్చువల్లీ ఇంటర్వ్యూ ఆన్ స్క్రీన్లో ఒక ప్రొఫెషనల్, ఒక జర్నలిస్ట్ లాగా అంటే సీరియస్గా మాట్లాడుతున్నాడు. కంప్లీట్ రివర్స్ అనమాట. కంప్లీట్ రివర్స్. ఫస్ట్ టైం అనుకున్నా శివ నాకు ఫోన్ చేసి, జెస్సీ ఇలాగా మీతో ఇంటర్వ్యూ అనుకున్నాం అంటే నాకు లిటరల్లీ భయం వేసింది. బాబు ఈ వ్యక్తి కొంచెం మీ సీజన్ 5 టైంలో అప్పుడు అడిగితే తర్వాత కలిసాక ఏమో మనోడు పుల్చకూలు అనమాట. కంప్లీట్ రివర్స్ అనమాట, రోల్ రివర్స్ లాగా ఉంది. సో లెట్స్ స్టార్ట్ ద రౌండ్ 1 ట్రూత్ విత్ జెస్సీ. ఇక్కడ ఏంటంటే నేను ఒక పర్సన్ గురించి అడుగుతాను, ఆ పర్సన్ గురించి నెగిటివ్ చెప్పాలి. మీకు నచ్చని క్వాలిటీ ఆ పర్సన్లో నెగిటివ్. ఓకే, సిచ్యువేషన్ చెప్తాను. లేదా సిచ్యువేషన్ చెప్తాను, అందులో కూడా మీరు ఆ సిచ్యువేషన్ నిజం చెప్పాలి. ఏమైంది ఆ సిచ్యువేషన్? ఒక చెప్పలేకపోయాను, ఆన్సర్ చేయలేకపోతే నాకు 2,000 కొట్టాలి. దీనికి 2,000 కొట్టాలి. క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేస్తాం కదా మేము. మనం అంతా ఓపెన్ హార్ట్.
అసలు నువ్వు ఎవరిని పిలిచి ఆ, ఏమడుగుతావు? అసలు ఆ స్కానర్ కూడా తీసేయచ్చు. నువ్వే ఇటు పెడతాం మా కొట్టు. మా కొట్టు. ఇప్పుడు మనం నువ్వు క్వశ్చన్ అడుగుతున్నావు, మేము చెప్పకపోతే 2000 వేయాలి నీకు. ఇప్పుడు మేము చెప్తాం కదా, నువ్వు మాకు ఇది కాదు, మా స్కానర్ ఓపెన్ చేస్తాం. సో స్టార్ట్ చేద్దామా? శివ, ఫస్ట్ క్వశ్చన్ ఇదే. నీకు బాగా క్లోజ్ అయిన షణ్ముఖ్ గురించి నాకు నెగిటివ్ క్వాలిటీ, నచ్చని క్వాలిటీ, మైట్ బి బిగ్ బాస్ కానీ లేక బయట కానీ, మైట్ బి షణ్ముఖ్తో నీకు ఆ పర్సన్ వ్యక్తిగతంగా తెలుసు బాగా, ఆయన నీకు నచ్చని క్వాలిటీ కానీ ఏంటి? ఒక నిజం చెప్పు. రిప్లై ఫోన్ లిఫ్ట్ చేయడు. అవన్నీ చిన్న చిన్న మా పెద్దది చెప్పాలి. ఫోన్ కాల్స్ రెస్పాండ్ అవ్వడు. బేసిక్ గా అతను అవసరం ఉంటేనే మనిషితో మాట్లాడతాడు. నేను చెప్తా, నన్ను అడగబోయినా నేను చెప్తా. అతను అవసరం ఉంటేనే ఫోన్ ఎత్తాడు. అతను మనిషి అవసరం ఉంటేనే అతనితో క్లోజ్గా మూవ్ అవుతాడు. అది లేకపోతే అసలు మనిషిని పురుగుని చూసినట్టు చూస్తాడు. అది నాకు తెలిసిన ఒక బ్యాడ్ క్వాలిటీ అతను. అతను టాప్ అనుకుంటాడు, కానీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎప్పుడు ఏదైనా సరే జనాలకు తెలుస్తుంది, అదే తెలిసే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మాస్టర్. సూపర్. నెక్స్ట్ క్వశ్చన్ మీకే మాస్టర్. సో మీకు అతి ప్రియమైన ఒక కంటెస్టెంట్ బిందు మాధవి. తనలో నచ్చని క్వాలిటీ కానీ బిందు మాధవి, అసలు ఎందుకు మీకు బిందు మాధవి అంటే అంత కోపం వచ్చింది? నేను కోపం ఏమి లేదబ్బా నాకు. అసలు బిందు మాధవికి అసలు ఆమె తెలియకుండా ఫైర్ అయింది. అది ఎందుకైందో నాకు అర్థం కాలేదు. ఫస్ట్ ఫైర్ ఎందుకు అవుతుంది అంటే తర్వాత అర్థమైంది అంటే ప్రోమోస్ గురించి, కంటెంట్ గురించి అవుతుందన్న విషయం నాకు తర్వాత. ఫస్ట్లో న్యాచురల్గా ఉన్నాము, ఆమెకి ఒకసారి దెబ్బ తగిలింది. ఏది గేమ్ ఆడినప్పుడు నేను చాలా ఫీల్ అయ్యి తెలియకుండా ఆమె బాగా ఆడుతుంది, చాలా బాగా ఆడింది. ఫస్ట్ ఆడింది గేమ్, అదే గేము బాగా ఆడింది, మళ్ళీ ఆడలేదు. కానీ నేనే సంచాలకీనే. సో తగిలితే నేను వెళ్ళి సారీ చెప్పాను. ఎందుకంటే ఆడపిల్ల అంత ఫైట్ చేసింది మాతో పాటు, గుడ్ అని నేను దాని తర్వాత ఇంకా ఎందుకు ఆడలేదు నాకు తెలియదు. కానీ దాని తర్వాత ఆమె బిహేవ్ చేసింది నాకు కంప్లీట్గా నచ్చలేదు. అది ట్రూత్గా ఉండి మాట అంటే ఆమె వెనకాల నేను ఉంచినే ఉండే శివలాగా, అందుకే నుంచోలేకపోయాను. మరి శివ ఎందుకు నుంచున్నాడు నాకు తెలీదు. ఫ్రెండ్స్ సారీ. ఓకే, ఇదిగో ఏమంటారు, చెట్టున్న కాలికే రాళ్ళు పడతాయి అంటారు కదా. నేను ఏదన్నా ఉపయోగం మాట్లాడితే ఎవడేం మాట్లాడుకున్నా, ఎవడేం చేసినా సరే అంతే. సో థ్యాంక్ యూ మాస్టర్, బాగా చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్స్. శివ, నీకు బాగా ఆప్తుడైన ఒక వ్యక్తి నటరాజ్ మాస్టర్ గురించి నీకు నచ్చిన క్వాలిటీ చెప్పు. ఈ నవ్వుకోక వెయిట్ చేస్తాను చెప్పు. నేను ఆయన బేసిక్గా మంచి వ్యక్తి. బేసిక్ నేను హౌస్లో ఉన్నప్పుడు కూడా మంచిగా ఉండేవాళ్ళం. ఆయన తీసుకోలేడు, అంటే తీసుకోడు. ఇప్పుడు మనం ఒక పని చేస్తాం అనుకో, నాకు ఆయనకి ఫస్ట్ బేసిక్గా హౌస్లో గొడవలు ఎందుకు చెప్తాను. ఆయన ఆమె జోకులు వేస్తాడు, నేను జోకులు వేసాను అనుకో ఆయన తీసుకోడు. బేసిక్గా తీసుకోకూడదు, ఆయన తీసుకోక్కర్లేదు. ఎందుకంటే మనకన్నా పెద్ద యాక్టర్, పెద్ద ఇండస్ట్రీలో సీనియరు. అది ఉంటుంది ఆ మాస్టర్కి. అప్పట్లో హౌస్లో ఉన్నప్పుడు మాత్రమే నేను అబ్జర్వ్ చేసింది అదొకటే అనుకున్నాను. కాదు అంటే ఆ పంచులు మనం అప్పుడు తీసుకోలే ఉండి మస్ట్. కానీ బయటకు వచ్చాక ఇద్దరం ఈక్వల్ అనమాట. బయట మాస్టర్ వేరు. ఇప్పుడు నాకు ఇంట్రడక్షన్, మేము బయట ఎంత ఫ్రెండ్స్ అయ్యాం తెలుసా. నాకు కూడా అంటే ఏదైనా ఈవెంట్స్ ఉన్నాయి, ఏదైనా కావాల్సి వస్తే ఫోన్ చేస్తే రారా ఎరగాల ఏంటి చెప్పి తీసుకెళ్ళిపోయి బయట మాస్టర్ సెకండ్స్ లో ఆయన రెస్పాన్స్. అంటే నేనేమో బయట అలా అనిపించింది అంతే తప్ప అక్కడ నేను నాకేంటంటే మనం బయట ఎలా ఉంటాము ఏదైతే ఉందో, నేను బయట ఏదైతే నాకేమనిపిస్తుంది మాట్లాడతాను, ఏం జరిగితే అదే చేస్తాను నేను, అది క్లియర్. అక్కడ కూడా అలానే ఉంటాను. అక్కడ వీళ్ళు కూడా స్క్రీన్ లో ఉన్నారు కాబట్టి ఏదన్నా అలా చెప్పినప్పుడు వీళ్ళు హట్ అయ్యే ఉంటారేమో. కానీ నేను నాకు చెప్తాను, నేను చాలా జోకులు వేసాం, మేము ఇద్దరం చాలా జోకులు వేసుకొని చాలా నవ్వుకున్నాం చాలా. కానీ ఆ లిమిట్ క్రాస్ అయితే నేను కొద్దిగా ఫీల్ అవుతాను అంతే. లిమిట్ క్రాస్ అవ్వకుండా ఇప్పుడు నాకన్నా చిన్నోడు కాబట్టి నేను ఒక ఇది వరకు నేను చేసేస్తా ఖచ్చితంగా. అది కాబట్టి ఆయన ఏదైతే ఉందో దాని లిమిట్, అరే ఇప్పుడు స్క్రీన్ లో ఉన్నప్పుడు ఒక ఇది ఉంటది కదా, అది దాని తర్వాత అది ఆపేసుకొని మాస్టర్ తో ఎంతవరకు ఉండాలో అంత జోకులు వేసి ఆగుతాం. అంతే, ఏముండదు. ఏదన్నా మనం
నెగిటివ్ ఏం లేదు ఇంకా మాస్టర్ Transparent. అంతా మంచి ఇదే సపోర్ట్. సో మాస్టర్ మీకు వచ్చేసరికి మీ ఆప్తుడైన శివ గురించి ఒక నెగిటివ్ క్వాలిటీ నిక్కాసుగా చక్కని చెప్పండి మాస్టర్. పర్లేదు. నెగిటివ్ క్వాలిటీ అంటే ఏం లేదు, మామూలుగా అతను నేను దొంగనే, నేను ఎదవనే అని అతను ఆడాడు ఆ గేమ్లో. అది క్లియర్, అది నాకు నచ్చింది. చెప్పుకున్నాను నేను ఆబ్వియస్లీ. నేను ఇంతే అని ఆడాడు. అది పక్కన పెడితే ఇంకా నెగిటివ్ క్వాలిటీ చెప్పాలంటే కొద్దిగా, అంటే అందరు పబ్లిక్ చూస్తున్నారు కదా, ఒకసారి లేడీస్ విషయంలో 1-2 చేసిన అది కొద్దిగా నచ్చలేదు తప్ప బేసిక్గా అతను క్లియర్గా ఓపెన్గా ఉంటాడు. అది బేసిక్గా అది అమ్మాయి ఇది కాదు కానీ నోడు దూల ఫాస్ట్గా తప్పుని ఆలోచించకుండా మాట అనేస్తా. అంటే మనలు అనుకుని తప్పున వస్తుంది మాటలు, అది దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. బేసిక్ మాస్టర్ అదే చెప్పాలనుకున్నాడు. నాకు నోడు దూల ఉంది, నేను ఒప్పుకుంటాను, యాక్సెప్ట్. శివ, నీ థర్డ్ క్వశ్చన్. మామూలుగా చాలా మంది కాంట్రవర్షియల్ ఇంటర్వ్యూ చేసావు. ఇందులో నువ్వు ఏదైనా అంటే నిన్ను ఎవరైనా నెగిటివ్గా ట్రోల్ చేయడం కానీ, లేకపోతే నీ మీద దాడి చేయడం కానీ, లేకపోతే నిన్ను వార్నింగ్ ఇవ్వడం కానీ సంథింగ్ అలాంటి ఏం జరిగినాయా? పేర్లు ఎందుకు, పేర్లు చెప్పాలి కానీ పేర్లు లేకపోయినా సరే, అంటే పేర్లు చెప్పాలి, సిచ్యువేషన్స్ చెప్తాం. ఇది ఒక 2-3 years బిగ్ బాస్కి ముందే బిఫోర్ ఒక కొంతమంది ఇంటర్వ్యూలు చేశాను. వాళ్ళ ఇంటర్వ్యూస్కి వార్నింగ్లు, బేసిక్ నార్మల్ వార్నింగ్స్లో వస్తుంటే కొన్ని ఇంటర్వ్యూలు వార్నింగ్లు ఇస్తే ఆ ఇంటర్వ్యూలు ఆపేసాను. ఇప్పటికి లేవు అవి, యూట్యూబ్లో కూడా ఆపేసాను, డిలీట్ చేస్తా. పేర్లు మిగిలేదు కానీ చెప్పు, డిలీట్ చేస్తాను. పెద్దవాళ్ళే, చిన్న వాళ్ళు అలా ఏం కాదు, పెద్ద. ఒకవేళ ఆ ఇంటర్వ్యూస్ రిలీజ్ అయ్యి ఉంటే నీకు ఇంకా ప్లస్ అయ్యేదా మైనస్? రిలీజ్ చేసా 4 lakhs వ్యూస్ అంత వెళ్ళాయి. 3 days 1 month ఎంత అయింది. నన్ను బూతులు అన్నీ తిట్టి డిలీట్ చేయమని చెప్తే, సో నీకు ఆ ప్రెషర్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఫుల్ ఎక్కువ. అప్పుడు ప్రెషర్ ఎక్కువ చేసేవాళ్ళు, అంటే చాలాసార్లు చేయనన్నా కూడా ప్రెషర్ పెట్టి చేయించారు. అలా అదొకటి, అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. దాని తర్వాత ఇంకా కొన్ని అయ్యాయి సిచ్యువేషన్స్. అప్పుడు నేను ఇంకా డేర్ అయ్యి నిల్చుంటే అక్కడి నుంచి నేను ఇంకా డిలీట్ చేయడం మానేసాను. ఏం చేసుకోండి అన్నట్టు స్టాండ్ తీసుకో. సో ఇది మోస్ట్ టఫెస్ట్ జాబ్ అంటావు నువ్వు? చాలా. సో ఎదురు దెబ్బలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, చాలా ఉంటాయి. కొన్ని సార్లు నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆపేయమంటారు, చేశాక ఆపేయమంటారు. బట్ వై యూ చూస్ ఓన్లీ? అంటే ఇప్పుడు ఇంకా కూడా నువ్వు అంత ఇది ప్రెషర్ వచ్చినా సరే నీకు ఫ్యామిలీకి నువ్వే సపోర్ట్. ఐ నో దాట్ నీకు మమ్మీ డాడీని చూసుకునే నువ్వే. సో స్టిల్ ఎందుకు నువ్వు అదే జోన్ పట్టుకొని? జోన్ అంటే భయం లేదా? భయం ఏం లేదు నాకు. ఇప్పుడు మాస్టర్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్స్ టు మాస్టర్ మీరు 2 seasons ఉన్నారు, Season 5 అండ్ OTT. ఈ 2 seasons హూ ఇస్ ద డిజర్వింగ్ విన్నర్, హూ ఇస్ నాట్ డిజర్వింగ్ విన్నర్? అంటే ఇప్పుడు అయిపోయిన దాని గురించి ఆలోచన. ఎవరున్నారు చెప్తా? మనకి మాస్టర్ చెప్పేసారు ఎవరే విన్నర్. తెలుసు నాకు, అందుకే నేను ఫోన్ చేసి నాకు సంబంధం లేదు, మీరు మాట్లాడారు. మాది విన్నర్ మాస్టర్. సన్నీ ఏమో మా సీజన్, అది మన సీజన్లో సన్నీ ఓకే డిజర్వింగ్ విన్నర్. ఎందుకు, ఏ క్వాలిటీస్ ఉన్నాయి అంటే తనకి ఫస్ట్ యాంకర్, అతనికి ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎక్కడ ఏం చేస్తే అన్నీ తెలుసు. సో దానివల్ల తను ఆ సీజన్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటూ వచ్చాడు. అలాగే ప్లాన్ లేకపోతే అయిపోతే దబ్బిడిదిబ్బడే, కానీ ప్రాపర్ ప్లానింగ్ అనమాట. సో ఇక్కడ మాట్లాడాలి, ఇది ఇక్కడ మాట్లాడకూడదు, ఇక్కడ రైజ్ అవ్వాలి, ఇక్కడ ఈ పాయింట్లో గట్టిగా ఇచ్చేయాలి, అది ఒక ప్రాపర్ వేలో ఉంది. అది నేనే కనెక్ట్ అయ్యాను, నేనే చెప్పాను యాక్చువల్లీ సన్నీ విన్ అయితే బాగుంటుంది అని చెప్పేసి ఆ సీజన్లో. ఎందుకంటే నేను అతనికి నాకు గొడవైంది, Season 5లో సన్నీకి నాకు గొడవైంది. దాని తర్వాత నేను అతను మాట్లాడుకోలే. పక్కన పెడితే బయటకు వచ్చాక గేమ్ చూశాక నాకు జెన్యున్గా నచ్చింది సన్నీది. నేనే చెప్పా సన్నీ విన్ అయితే బాగుంటుంది. ఆన్సర్ ఏంటి? సన్నీ డిజర్వింగ్ విన్నర్ ఫస్ట్ షో. నాట్ డిజర్వింగ్ విన్నర్ ఎవరు సీజన్ OTT వల్ల? నాట్ డిజర్వింగ్ విన్నర్ అంటే డెఫినెట్లీ బిందు మాధవి నాట్ డిజర్వ్. ఎందుకని? ఆమె ఏమో మరి, నాకు అది ఓట్లు ఎలా పడినా ఇప్పటికి కూడా తెలియదు. ఆయన వెర్షన్లో అడిగా, ఆయన వెర్షన్ చెప్పు. ఇప్పుడు నేను అదే, ఇప్పుడు సన్నీకి నాకు గొడవ అయింది, నేను బయటకు వచ్చాక మాట్లాడుకోలేదు, నేను ఆయన గేమ్ చూసి సపోర్ట్ చేశాను. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి బిందు మాధవి యాక్చువల్లీ అప్పటి వరకు తనకి అంత ఇది లేకుండే, ఏది సెమీఫైనల్ ముందు వరకు. ఇది అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. ఎప్పుడైతే ఎగ్జిట్ పెట్టారో అక్కడ నుండి తను నాకు గొడవ అయిన కాడ నుండి తను అది మనం ఎగ్జిట్ అక్కడ నుండి జనాలు చెప్పడం కూడా అదే. యాక్చువల్లీ చాలా మంది ఏమన్నారంటే
బిందు మాధవి అక్కడి వరకు ఏం లేదు, అనవసరంగా మీరు గొడవ పెట్టుకొని ఇచ్చేసి మీరే దాన్ని విన్ చేశారు. సింపుల్గా మీ గొడవ వల్లే అయిపోయింది అది. అదర్వైజ్ అలా తను ఏమంటారు విన్నింగ్ కౌంట్లో లేకుండా యాక్చువల్లీ అని చాలా మంది చెప్పారు. మేము మా సీజన్లో అందరూ నోట్లో నుంచి మాట్లాడే మనుషులే. ఎప్పుడు మా టాస్క్లు సగం టాస్క్లు మాట్లాడడానికి డిస్కషన్లు గొడవల కోసమే టాస్క్లు, సగం టాస్క్లు. స్టిల్ మాస్టర్ బిందు మనకి అన్ని లక్షల ఓట్లు వచ్చాయి కదా మాస్టర్. అది దేవుడికి తెలియాలి, వేసినోడికి తెలియాలి, కానీ ప్రేక్షకులు కాదు. అంతే. నేను ఎప్పుడైనా ఒక మాట అంటే మాట మీద ఫిక్స్ అయి ఉంటా అంతే తప్ప సిచ్యువేషన్ తగ్గడం మారను. సో మీ లిస్ట్లో సన్నీ ఇస్ డిజర్వింగ్ విన్నర్, బిందు ఇస్ నాట్ డిజర్వింగ్ విన్నర్. సో నెక్స్ట్ క్వశ్చన్ శివ, మీ సీజన్లో అఖిల్ సార్థక్ నీకు నచ్చిన క్వాలిటీ కానీ అఖిల్ సార్థక్తో నచ్చందంటే ఫస్ట్ చెప్తున్నా, అఖిల్ సార్థక్ సీజన్ 4 కన్నా ముందు నాకు ఫ్రెండ్. సీజన్ 4కి రాకముందు అఖిల్ సార్థక్ నాకు తెలుసు, తర్వాత అఖిల్ సార్థక్ తెలుసు. సీజన్ 4 వెళ్ళి వచ్చేసిన తర్వాత అఖిల్ సార్థక్ తెలుసు. మధ్యలో బాగానే ఉండేవాళ్ళం. మరి సేమ్ సీజన్కి వచ్చేసరికి చేంజెస్ చూసా, మరి మారిపోయాడు అనిపించింది. అంటే ఏం చేసి చూసావు, ఏం నువ్వు బయట ఏమో మరి ఆయన నాతో మాట్లాడలేదు సరిగ్గా, జస్ట్ మాట్లాడలేదు అనిపించింది. ఎందుకు మాట్లాడలేదు రీజన్ నాకు తెలీదు. దాని తర్వాత అది కంటిన్యూ అయింది అంతే. మళ్ళీ దాని తర్వాత రీజన్లెస్గా మాకు ఇద్దరు డిస్టర్బెన్సెస్ రావడం అలా దూరం అయిపోయింది. ఆ రీజన్ నాకు ఇప్పటికీ అర్థం కాలేదు, ఏంది తెలియదు. బయట ఎప్పుడు మాట్లాడినప్పుడు చాలా ఇయర్స్ మాట్లాడుకోలేదు సార్. బిగ్ బాస్ నుంచి నాన్ స్టాప్ నుంచి బయటకు వచ్చాక 1.5 year మాట్లాడలేదు. రీసెంట్గా ఏదో పార్టీలోని బయట మన సీజన్ వాళ్ళు బర్త్డే ఫ్రెండ్స్ దాంట్లో హాయ్ అలాగా మాట్లాడాం. మాస్టర్ నెక్స్ట్ మీకు వచ్చాను. ఓకే, ఏ సీజన్ వచ్చేద్దాం, ఓటీటీ వచ్చేద్దాం. సీజన్ 5 నచ్చిందా మీకు? నేను సీజన్ 5లో 4 వారాలు ఉన్నా, నాకెందుకు తెలియకుండా కనెక్షన్ ఏర్పడింది నాకు అందరితో. అంటే ఎక్కడ ఏం వాడిని తిడుతున్నా సరే, వీడిని అంటున్నా సరే, ఏమంటున్నా వాళ్ళకి నాకు గొడవ అవుతున్నా అంతా మనోళ్ళే అని ఒక ఫీలింగ్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ నా విషయంలో అయింది. ఓటీటీలోనే అలా ఇదైనా సరే ఈయన మనోళ్ళే, కానీ ఓటీటీలో ఎటు చూసినా దొంగల బండిలో పడి ఇరుక్కున్న ఒక బాధితుల్లాగా అయిపోయింది నాకు. అది అమ్మాయి ఎక్కడ చూసినా భాష ఇప్పుడు ఓటీటీలో ఓటీటీలో మాస్టర్ ఎవరు నమ్మోడు కాదు, ఎవరు అందరు దొంగలే. నాకు నిజంగా ఇప్పుడు కూడా నేను ఆశతో ఎప్పుడన్నా ఒకసారి మాట్లాడతాం, కానీ ఆ సీజన్లో కొద్దిగా ఒక ఫేస్ చూస్తే రిలీఫ్ అనిపించేది అనిపించింది ఆశునే. వీళ్ళందరూ ఒకళ్ళు ఇద్దరు కాదు, ఒక ఆశని చూస్తేనే ప్యూర్ సోల్ లా కనిపించేది నాకు. మీరు అందరు కలిసి ఉన్నారుగా? అందరు ఉన్నాం, కానీ నేను ఒకళ్ళ పేరు ఎత్తున్నప్పుడు ఇంకా అంతే. ఇప్పుడు మీతో లేరా? ఎవరు మీతో ఉన్నా, కానీ నాకెందుకో ఆమె ఇప్పుడు నేను ఒక్కోసారి హైప్ అవగానే ఎదుటోడు కూడా రియాక్ట్ అయిపోతాడు. నేను ఒకవేళ హైప్ అయినా సరే తను పాజిటివ్గా తీసుకునేది, నన్ను తీసుకొని నాకు సపోర్ట్ చేసేది. సో నాకు అలా బాగా కనెక్ట్ అయ్యాను. సో మాస్టర్ ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ మీతో స్టార్ట్ చేస్తున్నాను. మిత్రా శర్మ గురించి మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి? మల్టిపుల్ డిజైర్. ఏదో ఒక సినిమా చూసాను, నేను చెప్పాను కూడా, నేను ఏదో ఫ్రెండ్స్ మరి ఏదో ఉంటారు వాళ్ళు, చాలా అంటే వాళ్ళు ఒకరికొకళ్ళు అసలు ఎంత మంచి వాళ్ళు అంటే అంత. చివరికి ఆమె ఆయన పొడిచేస్తుంది. క్లోజ్ అంటే వాళ్ళ ఇద్దరు ఒకరికొకరు ప్రాణాలు తీసుకుంటారు. ప్రాణాలు అంటే ఆ కైండ్ అనమాట ఆమె, ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ అనమాట. మంచిగా ఉంటుంది. సరే ఈమె ఆశ కూడా రాసేస్తుందేమో మనకే అని ఫీలింగ్ అవుతాం మనం. కడిచి ఇమ్మీడియట్లీ పొడిచేస్తుంది. అస్సలు ఎవరికి తెలియదు కూడా తెలియదు. పొడిచాక తర్వాత తెలిసింది ఏంటి. మనకి సినిమాలో ఎన్టీఆర్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, గన్నే చేస్తాడు కాల్చి పడుతుంది. నాకు చాలా థ్యాంక్స్ అన్న కాల్చాను, ఎందుకంటే రే కాల్చి గంట అయింది అంటాడు. అలానే ఆ పొడిచేసి ఉంటుంది, మనకి తెలీదు. తడి చూసాక తెలిసింది. ఓకే శివ, లాస్ట్ క్వశ్చన్. నువ్వు అలాగే కాంట్రవర్సీ కాబట్టి ఈ కాంట్రవర్సీ క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి టీవీ5లో కానీ అన్నిటిలో కానీ ట్రెండింగ్ టాపిక్ ఒకటి నడుస్తుంది. హర్ష సాయి గురించి, ఆ బెట్టింగ్ యాప్స్ గురించి, దీని గురించి యువ సామ్రాట్ అని చెప్పి మనకు తెలిసిన వ్యక్తి ఒకతను దానికి యువ సామ్రాటే బుల్షిట్. ఆడు బుల్షిట్లో బుల్షిట్ గాడు. ఆడి గురించి మళ్ళీ ఆడు చెప్పాడని. హర్ష సాయి గురించి అయితే నాకు తెలియదు కానీ, బట్ అతను ఏదో ఒకటి పేరు రావడానికి ఏదో చేస్తున్నాడు. అది ఏది చేస్తున్నాడో మనకు తెలియదు. మనకు తెలిసినప్పుడే దాని గురించి మాట్లాడాలి. నాకు నిజంగా మొన్న ఏదో చూశాను, అసలు
యువ సామ్రాట్ అంట, యువ అనేది తప్పుకు పెట్టుకున్నాడు, ముసలి సామ్రాట్. ఆడు ముసలి సామ్రాట్ అని పెట్టుకోలేడు. ఆడికి ఎందుకు వాడు వీళ్ళందరినీ కెలుక్కుంటే ఆడు ఎక్కడో ఉండి ఆడి పని ఆడు జాబ్ చేసుకోకుండా ముసలి ముండా కొడుకు. అసలు ఆడు ఎందుకు బయటకు వస్తున్నాడు నాకు ఇంతవరకు అర్థం కాలేదు. ఆడు ప్రతి ఒళ్ళని తిట్టడం, ప్రతి ఒళ్ళని అనటం, కెలకటం, వాడికి ఎందుకు? ఆడి పని ఏంటి చెప్తా. నాకు అసలు ఆ పేరు చెప్తేనే కోపం వస్తుంది నాకు. ఆడి పని ఏంటి, వాడు చేసే పని ఏంటి, ఆడి ఏజ్ ఏంటి, ఆడి గేజ్ ఏంటి, ఆడి మొహం ఏంటి, ఆడి గేదె మొహం వేసుకొని గేదె మొహం నా కొడుకు వాడు. అసలు ఏంటి వాడు? వాడు యువ సామ్రాట్ ప్రతి ఒళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. సాయి హర్ష గురించి నాకు తెలియదు, దాని గురించి తెలిసే నేను మాట్లాడతాను, తెలిసిన దాని గురించి మాట్లాడతాను. యువ సామ్రాట్ అనేవాడు అసలు ఈ టాపిక్ మాట్లాడటం అతను ప్రతి ఒక్కళ్ళ గురించి, అతనొక్కడి గురించి కాదు, అసలు అనవసరం. శివ నువ్వేమంటావు? బెట్టింగ్ యాప్స్ యువ సామ్రాట్ రేస్ చేసిన పాయింట్ని నువ్వు ఏ పరంగా నువ్వు దాన్ని ఏమంటావు? దాని గురించి బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడితే అది ఓకే, దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తా. బట్ ఇవన్నీ మనకు సంబంధం లేదు అసలు. ఇది దాని గురించి మాట్లాడడమే ఇది. నేను ఎందుకంటే యాజ్ ఏ యాంకర్గా నేను క్వశ్చనింగ్ చేస్తాను. నేను క్వశ్చనింగే మాత్రమేనా, దాంట్లో దీనికి ఆన్సర్లు ఉండవు. హర్ష సాయి వీడియోస్ చేసినప్పుడు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశాడు అనేది టాపిక్. ఒకప్పుడు బెట్టింగ్ యాప్స్ని ఇలా అందరికీ ఇలా హెల్ప్ చేస్తూనే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి ఆ బెట్టింగ్ యాప్లు ఇచ్చిన డబ్బుల్నే లేకపోతే ఇలా సంపాదిస్తున్నాడు బెట్టింగ్ యాప్. కానీ ఆ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం వల్ల ఎంతమంది నష్టపోయారు అనేది కాంట్రవర్సీ టాపిక్ అది, అదే కదా. అప్పుడు చేశారు అది, అప్పుడప్పుడు పాత ఓల్డ్ అది. దాన్ని ఏంటి మళ్ళీ హైలైట్ చేస్తున్నారు, రీహైలైట్ అవుతుంది తప్ప ఆ టాపిక్ని పట్టుకొని ల్యాగ్ చేసి దాని గురించి మాట్లాడుతున్నారే తప్ప బెట్టింగ్ యాప్ల గురించి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం తప్పు. ప్రమోట్ చేస్తున్నాడా? ఫస్ట్ పాయింట్ చేస్తున్నాడా? అప్పుడు చేశాడు. ఎప్పుడు డబ్బులు స్టార్టింగ్ వీడియోస్ స్టార్టింగ్ ఆయన చేసేటప్పుడు వీడియోలు చేసేటప్పుడు చేశాడు. కొన్ని పిల్లల దగ్గర కేక్ కట్ చేయించేటప్పుడు దాని మీద కేకుల మీద మ్యాచ్ పేర్లు ఉండి అలాంటి కేక్ కటింగ్ చేసేటప్పుడు అప్పుడు చేశాడు. అప్పుడు బెట్టింగ్ యాప్ చేశాడు. రాంగ్ లేదు, ఎందుకంటే అది అప్పుడు చేశారు, అది రాంగ్ అని చెప్తున్నా. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు దాన్ని ఏమన్నా నేను ఆ టాపిక్ ని రీక్రియేట్ చేసి లాగ్ అవుతుంది తప్ప అదేం లేదు. రీసెంట్ గా చేస్తున్న బెట్టింగ్ యాప్ ప్రమోటర్స్ గురించి మాట్లాడొచ్చు అంటున్నా. నువ్వు ఈ క్వశ్చన్ బేసిక్ గా మా ఇద్దరిది వేరు. అసలు యువ సామ్రాట్ అనేది మాకు సంబంధం లేదు. కానీ కాదు. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ గ్రాండ్ సామ్రాట్ ముసలి సామ్రాట్ చేయాల్సిన ఏంటంటే జై హింద్ అంటాడు కదా. ఆ జై హింద్కి న్యాయం ఎక్కడ చేయాలంటే రైతులు ఎక్కడ చనిపోతుంటే వాళ్ళకి ఏదైనా సాయం చేయడానికి, వాళ్ళ మీద ఫైట్ చేసి ఏదైనా చేయడానికి బాగుంటుంది. ఎందుకంటే ఆ టాపిక్ మీద తీసుకుంటే తను హైలైట్ అవ్వడు కాబట్టి ఇలాంటి టాపిక్ మీద అతను ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పాము ముంగిస లేకపోతే ఇప్పుడు సపోజ్ మనం ఇదేంటి మన సాంగ్ ఏంటి దాక్కో మేకలో ఇది తింటే దీనికి పాకులు, మేకలు నూలితే మేకలు, ఇంకోళ్ళు మనుషులు తింటారు, ఇవన్నీ ఒక రాశారు ఆయన. దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఎవరిని పట్టుకుంటే క్రేజ్ వస్తుందో ఆ పనిలో ఉన్నారు తప్ప బేసిక్ పాయింట్ జనాలకి అవసరమైన దాని మీద ఎవడు ఫైట్ చేయట్లేదు ఇక్కడ. అవును, ఇది రైట్, ఈ పాయింట్ రైట్. ఎందుకంటే ఇప్పుడున్న ఎవరెవని యూట్యూబర్లో అవని ఇన్స్టాగ్రామ్లో అవని ఎవరైనా కంటెంట్ కోసం చూసుకుంటున్నారు, వ్యూవర్షిప్ కోసం చూసుకుంటున్నారు తప్ప జనాలకి ఏదో మెసేజ్లు ఇచ్చేయడానికి కానీ జనాలకి ఏదో ఉపయోగపడుతుందని నేను వీడియోలు చేస్తున్నాను, నేను జనాల కోసం ఫైట్ చేస్తున్నాను అని చెప్పి ఇది చేసేవాళ్ళు కాదు. వాళ్ళకి వ్యూవర్షిప్ కోసం, వాళ్ళకి ఫాలోవర్స్ కోసం, వాళ్ళు వైరల్ అవడం కోసం తప్ప ఇంకేం లేదు కదా. ఆ ముసలి సామ్రాట్కి ఒకటి క్లారిటీ. ఇప్పుడు ఈ ఆ ముసలి సామ్రాట్ ఎందుకు ముసలి సామ్రాట్ అంటే ముసలి సామ్రాట్ ఫస్ట్ ఇతను చేసాడని ఇతని మీద పడ్డాడు. ఇతను కాకుండా ఇంకెవడెవడు చేశాడు వాడి మీద కూడా పడమను. అంటే అప్పుడు అతనికి హైప్ రాదు కదా, అందుకని ఇతని మీద పడ్డాడు. బేసిక్గా మాట్లాడు. ఇప్పుడు అలా అనుకుంటే డ్రగ్స్ ఉంది, డ్రగ్స్ అనేది 100% అరికట్టాలి. సో దాని మీద ఫైట్ చేయమను, రైతుల మీద ఫైట్ చేయమను. ఓకే, ఇప్పుడు ఇతను చేసేటప్పుడు ఇతని మీద పడితే ఇతని పేరు వస్తుందని ఇతని మీద పడ్డాడు. ఇంక ఇలా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఇప్పుడు నువ్వు ఒక పాయింట్ తీసుకొచ్చి ఇప్పుడు యువ సామ్రాట్ మీ ముందుకు వచ్చి మీరు ఒకవేళ ఆయనతో మాట్లాడతారా?
అవుతుంది. ఓ. నాకు అనేది ఇప్పుడు కొంతమంది కొన్ని టంగులు ఎలా ఉంటాయి, అతని నాలిక ఎలాంటిదంటే ఒక తాచుపాము లాంటి నాలిక, అది అంత డేంజరస్ నాలిక. అది సంబంధం లేని వాళ్ళ మీద సంబంధం కాటేస్తూ ఉంటాడు అతను. సో ఇప్పుడు ప్రాపర్గా నా దగ్గర చాలా పాయింట్స్ ఉన్నాయి. అతనికి నోరు కూడా రాదు నేను మాట్లాడటం మొదలు పెడితే, అన్ని పాయింట్స్ ఉన్నాయి. అతను మొత్తం అన్ని చూశాను కదా, అతని వీడియోలు ఎవరైనా అన్నాడు అన్నీ ఉన్నాయి దగ్గర, అన్నీ క్లియర్గా ఉన్నాయి. సో నాకు గుర్తొచ్చింది అది అయిపోయింది, ఈ రౌండ్ అయితే అయిపోయింది. చాలా నాకు తెలిసి ఈ రౌండ్లో ఇంత బాగా ఎవడే ఇంతవరకు పర్ఫామ్ చేయలేదు, అంటే ఆన్సర్స్ చెప్పలేదు నాకు. సో ఫస్ట్ టైం మీ ఇద్దరు అనుకున్నాను ఈ కాంబినేషన్ నాకేం రావు అని, బట్ స్టిల్ ఏంటంటే కాంబినేషన్ వల్ల చాలా చాలా విషయాలు తెలుసుకున్నాను. అట్ ద సేమ్ టైం చాలా డేరింగ్ అండ్ డాషింగ్గా మాట్లాడారు. సో ఈ రౌండ్ ఇక్కడతో అయిపోయింది. సో లెట్స్ గో ఫర్ రౌండ్ 2, డేట్ విత్ జెస్సీ. సో గాయస్, let's start round number 2, date with Jesse. ఇప్పుడే చేసి వదిలేండి మాస్టర్. సో మాస్టర్ ఏం లేదు, ఈ రౌండ్ వచ్చేసరికి 20,000 రూపాయల గేమ్ అనమాట. ఇందులో సెలెక్ట్ చేసుకోండి, ఒక యాప్ సెలెక్ట్ చేసుకోండి. ఇన్స్టాగ్రామా? ఇన్స్టాగ్రామ్ ఇది ఓల్డ్ వర్షన్ అండి. ఓకే, నువ్వే శివ ఇప్పుడు ఏం చేయాలి చెప్పు మ్యాన్. అది చెప్తాను, నువ్వు సెలెక్ట్ చేసుకో, యాప్ సెలెక్ట్ చేసుకో. ఫేస్బుక్. ఓకే, ఫేస్బుక్ స్నాప్. స్నాపా? సరే, ఓకే ఫైన్. వద్దులే ఫేస్బుక్. నాకు ఇది తెలియట్లేదు, ఏం అడుగుతాను. ఏముంది, ఏదైతే అయింది ఏం లేదు మాస్టర్. మీ ఫోన్లో ఓపెన్ చేసి మీరు ఇన్స్టాగ్రామ్, నువ్వు ఫేస్బుక్ ఒక స్టోరీ పెట్టాలి. ఏంటంటే నేను ఇప్పటి నుంచి ఈ ఇన్స్టాగ్రామ్ని అన్ఇన్స్టాల్ చేసేస్తున్నాను. ఓకే, ఎందుకు అంటే రీజన్ తెలుసుకోవాలంటే 2000 డేట్ విత్ జెస్సీ అని చెప్పి ఆయన వేయాలి. మళ్ళీ 2,000 వేయాలా? 20,000 వేయాలి, 20,000 వేయాలి మళ్ళీ. అందరికీ హాయ్, నేను శివ. నేను ఇప్పుడు ఫేస్బుక్ డిలీట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే అది ఎందుకో కూడా మీకు తెలియాలంటే ట్రూత్ అండ్ డేర్ విత్ జెస్సీ చూడండి, మీకు అర్థమవుతుంది. అంతవరకు బాయ్. ఓకేనా? మొత్తానికి ఈ రౌండ్ లో మాస్టర్ 20,000 ఇచ్చారు, శివ స్టోరీ పెట్టాడు. థ్యాంక్ యూ, బాగా ఇద్దరు. సో లెట్స్ గో ఫర్ నెక్స్ట్ రౌండ్. ఓకే, సో శివ అండ్ నటరాజ్ మాస్టర్, మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఎవరో ఒక ర్యాండమ్ ఒక సెలబ్రిటీస్కి మీకు క్లోజ్ ఉన్న సర్కిల్లో ఫోన్ చేసి ప్రాంక్ చేయాలి. సిచ్యువేషన్తో మీ ఇష్టం, మీరు ఏం ప్రాంక్ చేయాలనో మీకే వదిలేస్తున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటివన్నీ మనం చేయకూడదు, మనకు సెట్ కావు. సెట్ కాదు, సెట్ కాకుండా డబ్బులు సెట్ కావు. శివ అంటే చేస్తాడు కానీ దీనికి పోటీ వచ్చలేండి. ఫోటో అయితే యాంకర్ ఏం చేస్తాం మాస్టర్? మన రోడ్డు నమ్ముతాడా? ఏం చేయగలం చెప్పండి. నేను ప్రాంక్ కాల్ చేస్తే ఎవరు నమ్మరు. మాస్టర్ మీరు చేస్తారా? నేను ఏదన్నా జరిగింది చెప్తాను, చెప్పలేను. మనం ఇద్దరం కొట్టేయాలి ఇప్పుడు. లాస్ట్ అప్పు కింద తర్వాత లాస్ట్ అవుతుందా ఇప్పుడే? ఓకే, డన్. ఓకే, మొత్తానికి ఈ రౌండ్లో 60,000 సంపాదించా. థ్యాంక్స్ మాస్టర్ అండ్ శివ. ఫస్ట్ రౌండ్ నాకేమి ఇవ్వకపోయినా సరే థర్డ్ రౌండ్లో చాలా బాగా డబ్బులు ఇచ్చాడు, ఎక్కువ ఇచ్చారు. సో థ్యాంక్ యూ. సో నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోతాం, ఫైనల్ రౌండ్కి. ఇంతవరకు మీరు ఎంత ఇచ్చారంటే 80,000 ఇచ్చారు. సెకండ్ రౌండ్లో 20,000, థర్డ్ రౌండ్ 60,000 ఇచ్చాడు. మొత్తం 80,000. మీ 80,000 తిరిగి ఇవ్వడానికి ఒక మంచి అవకాశం ఇస్తున్నా. ఏంటంటే ఇదే ఈ గేమ్ అనమాట. అంటే ఏం లేదు, మీరు ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. 1 to 9 నెంబర్ ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ 6 చెప్పారు అనుకోండి, నేను అటు కార్డు వేసేస్తుంటా. 6 మీ పడింది అనుకోండి, మీ విన్ అయినట్టుగా. నాకు పడితే నీ విన్ అయినట్టుగా. సో 80,000 తిరిగి ఇవ్వను. ఓకే, 6 మీ పడింది అనుకో, తిరిగి ఇచ్చేస్తాను మళ్ళీ 80,000. రెడీయా? సో మీ నెంబర్ చెప్పండి ఒకటి. 6. సరే అయితే ఫస్ట్ మీకైనా నాకైనా? వేసుకో. నేను వేసుకోనా? ఓకే, 6. ఆయన లక్కీ నెంబర్ నాకు కలిసి వచ్చింది. నా 8. ఇప్పుడు 8. ఓకేనా మాస్టర్? సరే ఫస్ట్ మీకైనా నాకైనా? నీకు వేసుకో.
ఎస్. సో థ్యాంక్ యూ శివ, నీ లక్కీ కూడా నాకు బాగా కలిసి వచ్చింది. 4 మొత్తానికి అయిపోయింది. 2 సార్లు నీకు కలిసే కదా. మూడోసారి మూడు సార్లు 3 సార్లులోనే ఒకసారి అన్నావు కదా. ఆ. అది నాకు అర్థం కాలేదు ఫస్ట్ నుంచి. ఆహా. నాకు నిజంగా చీటింగ్ అడగండి ప్లీజ్. 3 సార్లు నువ్వేం చెప్పావు? 3 సార్లు నీ ఏదో ఒకసారి గెలు. ఒకసారి గెలిస్తే బెస్ట్ ఆఫ్ 3 అన్న. బెస్ట్ ఆఫ్ 3 లో 2 సార్లు నేను గెలిస్తే నేను గెలిచాను. ఫస్ట్ ఏం క్వశ్చన్ చేయి. సరే మీకోసం బెస్ట్ ఆఫ్ 5 పెడదాం. మీకోసం సరే, మీకోసం బెస్ట్ ఆఫ్ 5. ఇప్పుడు ఈసారి ఈ 3 సార్లు ఒకసారి గెలిచిన సరే నేను గెలిచినట్టే. నెంబర్ చెప్పండి. 4 చెప్పండి. 4 కదా 5 4 మాస్టర్ మంచిది. సరే ఓకే. ఫస్ట్ మీకేం మాకేనా చెప్పదు మాస్టర్ ఇదైతే. ఫస్ట్ మనకి ఎలా అడిగాను మనకి ఎస్. ఏంటి న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది, నేను గెలిచాను. ఇప్పుడు కాదు జెస్సీ ఒక మాట, నాకు ఈ గేమ్ బాగా నచ్చింది, మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడడం. ఇలాంటి గేమ్లు ఎప్పుడు ఆడకూడదు, ప్యాకెట్ తో సమానంగా. ఓకే అందుకే మేము కష్టజీవులం కాబట్టి మా కష్టంలోనే వర్కౌట్ అవుతుంది మాకు. ఓకే మాస్టర్, అయితే గేమ్ ఆడలే కదా. థ్యాంక్ యూ, డబ్బులు ఇచ్చారు ఆల్రెడీ. సో థ్యాంక్ యూ గైస్. చూసారు కదా మా వీడియో, కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ చాలా ఇంకా వస్తుంటాయి. డ్రీమ్ హుడ్ మీడియా మాది, మన మీడియాని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకో సెలబ్రిటీస్ తో కలుద్దాము. అంతవరకు సెలవు, నమస్కారం. యా ప్లీజ్.